హలో, హౌ ఆర్ యూ? నిన్న మనం సంకీర్ణ సంఖ్యల గురించి కొద్దిగా ఫార్ములాస్ మనం చెప్పుకున్నాం కొన్ని. ఇప్పుడు మిగతా ఫార్ములాస్ కొన్ని చెప్పేసుకొని తర్వాత మనము ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాము. నిన్న చెప్పుకున్న ఫార్ములాస్కు కంటిన్యూస్గా ఇవి కూడా రాసుకోండి. 6th వన్, సంకీర్ణ సంఖ్య z ఇన్వర్స్ ఈక్వల్ టు a by a square plus b square minus b by a square plus b square ను z is equals to a comma b కు గుణన విలోమం అంటారు. గుణన విలోమం అంటారు. ఇది మెయిన్. ఇందులో మనకు సంకీర్ణ సంఖ్య ఇచ్చేసి దానికి గుణన విలోమం కనుక్కోండి అంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఇది తెలుగు వాళ్ళు రాసుకోండి. నెక్స్ట్, ది కాంప్లెక్స్ నంబర్ z inverse equal to a by a square plus b square comma minus b by a square plus b square is called multiplicative inverse. Multiplicative inverse of z is equals to a comma b. మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్, సెవెంత్, సంకీర్ణ సంఖ్య 0 ఈక్వల్ టు 0, 0 ను సంకీర్ణ సంఖ్య 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, 0 ను 0తో సూచిస్తాము. ఓకే. ది కాంప్లెక్స్ నంబర్ 0 ఈక్వల్ టు 0, 0 ఈజ్ డినోటెడ్ బై 0. అంటే ఇక్కడ మనం సంకీర్ణ సంఖ్యలు, మనకు వాస్తవ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, ఇలా వాటిని మనం ఏ విధంగా అయితే చూపిస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా సంకీర్ణ సంఖ్య ఈ 0ను కూడా సంకీర్ణ సంఖ్యగా తీసుకుంటే ఒకవేళ దాన్ని 0, 0గా సూచిస్తారు, దాన్ని 0తో ఇస్తారు. అదేవిధంగా ది కాంప్లెక్స్ నెంబర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, 0 ఈజ్ డినోటెడ్ బై 0. నెక్స్ట్, 8th వన్, సంకీర్ణ సంఖ్య 1 ఈక్వల్ టు 1, 0 ను 1తో సూచిస్తాము. ఇంగ్లీష్ వాళ్ళు రాసుకోండి. ది కాంప్లెక్స్ నంబర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 0 ఈజ్ denoted by 1. Okay.
కాంప్లెక్స్ నెంబర్ 1 అనేది 1తో సూచిస్తాం మనం. అంటే 1 అంటే ఏంది 1,0. ఒకవేళ ఇక్కడ 2 ఉంటే 2,0 ఆ విధంగా మనము డినోట్ చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఇది I² = -1. దీని వాల్యూ I² వాల్యూ ఈజ్ -1. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పటి వరకు ఒక ఎత్తు. ఇక్కడ నుంచి మళ్ళీ సంకీర్ణ సంఖ్య కొద్దిగా మారుతుంది. ఇప్పటి వరకు మనము సంకీర్ణ సంఖ్యని ఏ విధంగా చూపించినాము? Z = 0,0గా సూచించాం. అయితే ఇక్కడ నుండి మళ్ళీ సంకీర్ణ సంఖ్య అనేది వేరే రూపంలోకి మారుతుంది. రాసుకోండి. 10th one ఇక నుండి సంకీర్ణ సంఖ్య Z A, B ను Z A + IB తో సూచిస్తాం. IBతో సూచిస్తాము. అంటే సంకీర్ణ సంఖ్య అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే సంకీర్ణ సంఖ్య ఈ రూపంలోకి మారుతుంది. ఏంది నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు రాసుకోండి. ఫ్రమ్ ద ఆఫ్టర్వర్డ్ a complex number Z = A, B can be taken as Z = A + IB. ఈ రూపంలో ఫ్రమ్ ద ఆఫ్టర్వర్డ్ ఏ కాంప్లెక్స్ నంబర్ Z = A, B కెన్ బి టేకెన్ యాజ్ Z = A + IB. ఈ రూపంలో మనము చూపిస్తాం ఇక నుండి. ఇందులో 10th 11th ఫార్ములా Z = A + IB అయితే ఫస్ట్ వన్ ఇందులో జడ్కు వాస్తవ భాగం ఇందులో Z = A + IB దానికి వాస్తవ భాగం ఏంటిదంటే A. ఏంటిది? A. దీన్ని ఏ విధంగా చూపిస్తామంటే జడ్కు వాస్తవ భాగాన్ని దీనిని రియల్ పార్ట్ ఆఫ్ Z రియల్ పార్ట్ ఆఫ్ Z తో సూచిస్తాము. రియల్ పార్ట్ ఆఫ్ Z = A అన్నట్టు. రియల్ పార్ట్ ఆఫ్ Z = A తో సూచిస్తాము. అదేవిధంగా ఇందులో రెండవది ఏంటిదంటే జడ్కు కల్పిత భాగం B అవుతుంది. ఈ I అనేది ఏదైతే ఉందో అది కల్పిత భాగం. ఇది వాస్తవ భాగం, ఇది కల్పిత భాగం. ఈ కల్పిత భాగం B. మరి కల్పిత భాగాన్ని ఏ విధంగా చూపిస్తారు? దీనిని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z, IM of Z, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z = B తో సూచిస్తారు. ఇది తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. ఇఫ్ Z = A + IB, ఫస్ట్ వన్ రియల్ పార్ట్ ఆఫ్
real part of Z is A. It's denoted by R of Z is equals to real part of Z is equals to A. Okay, next second imaginary part of Z is B. Imaginary part of Z is B. It's denoted by imaginary part of Z is equals to B. ఈ విధంగా సూచిస్తాం. నెక్స్ట్ పాయింట్ 12th పాయింట్ అంటే 12th ఫార్ములా ప్రకారం A ప్లస్ IBకి సంకీర్ణ సంయుగ్మం A ప్లస్ IBకి సంకీర్ణ సంయుగ్మం లేకపోతే సంకీర్ణ సంయుగ్మం అన్న అనొచ్చు, లేకపోతే సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అని కూడా అనొచ్చు. ఏంటిది సంకీర్ణ సంయుగ్మం లేకపోతే సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇదేంటిది A మైనస్ IBతో సూచిస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు రాసుకోండి. ఏంటిది A మైనస్ IB ఈజ్ conjugate complex number of A minus A plus IB. A minus IB is conjugate complex number of A plus IB. Conjugate complex number. ఓకే, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే దేనికి A ప్లస్ ఐబీకి. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయమంటే A ప్లస్ ఐబీకి అది A మైనస్ ఐబీ. ఒకవేళ A మైనస్ ఐబీ ఉంటే ఏమవుతుంది A ప్లస్ ఐబీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ సింబల్ మాత్రమే చేంజ్ అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్య 13. సంకీర్ణ సంఖ్య Z యొక్క సంయుగ్మాన్ని Z బార్తో సూచిస్తారు. సంకీర్ణ సంఖ్య Z యొక్క సంయుగ్మం అంటే ఇప్పుడు దీన్ని Z అనుకుంటే ఇది ఏమవుతుంది Z బార్ అవుతుంది అన్నట్టు. సో అదేవిధంగా ఇప్పుడు ది కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ ది conjugate of a complex number the conjugate of a complex number Z is denoted by Z bar. Okay, the conjugate of a complex number Z is denoted by Z bar. నెక్స్ట్ పాయింట్, రెండు సంయుగ్మాలను కలపడం వల్ల వాటిని గుణించడం వల్ల అంటే ప్రోడక్ట్ చేయడం వల్ల ఏమొస్తుందో తెలుసుకుందాం. చూడండి 13th పాయింట్,
రెండు సంయుగ్మ సంకీర్ణ సంఖ్యల మొత్తము లబ్ధములు వాస్తవాలు. ఆ రెండింటిని మొత్తం చేసిన అంటే కూడిన గుణించిన ఏమొస్తుందంటే వాస్తవం వస్తుంది. అంటే వాస్తవ భాగం అనేది వస్తుంది, కల్పిత భాగం అనేది పోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ conjugate complex number. The sum and product of two conjugate complex numbers are real. ఓకే, రియల్ పార్ట్ అనేది వస్తుంది. రెండు కాంప్లెక్స్ నెంబర్ను తీసుకొని వాటిని సమ్ అండ్ ప్రోడక్ట్ ఏది చేసినా కానీ ఏమొస్తుందంటే రియల్ పార్ట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ 14th z bar whole bar equal to z. నెక్స్ట్ 15th z1 plus z2 whole bar equal to z1 bar plus z2 bar. ఇవి రాసుకోండి ఈ ఫార్ములాస్. నెక్స్ట్ 16th z1 minus z2 whole bar equal to z1 bar minus z2 bar. నెక్స్ట్ 17th ఓకే, z1 into z2 whole bar equal to z1 bar into z2 bar. Next 18th z1 by z2 whole bar equal to z1 bar by z2 bar. Okay, next point, లాస్ట్ పాయింట్, సంకీర్ణ సంఖ్యకు వర్గమూలం. సంకీర్ణ సంఖ్య ఇచ్చినప్పుడు దానికి వర్గమూలం కనుక్కోవడం. b గ్రేటర్ దెన్ 0 అయితే ఏమవుతుంది? రూట్ ఆఫ్ a ప్లస్ ib ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ iy. ఒకవేళ b లెస్ దెన్ 0 అయితే రూట్ ఆఫ్ a మైనస్ ib ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x మైనస్ iy. ఇందులో ఏది ఉన్నా దాని వర్గమూలం కనుక్కోవడానికి ఫార్ములా అనేది ఉంటుంది. ఒకటే ఫార్ములా అవి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a బై 2 హోల్ రూట్. ఇది మొత్తానికి వస్తుంది. నెక్స్ట్ అది ఎక్స్ వాల్యూ అంటే రియల్ పార్ట్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ వై, అందులో వై ఉంటుంది కదా, ఈ వై వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎలా మరి? దాని ఫార్ములా కూడా ఏంది? అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a బై 2 హోల్ రూట్. ఇది ఫార్ములా. ఓకే,
ఇది తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. నెక్స్ట్ సింపుల్, ఏం లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇఫ్ b greater than 0, if b less than 0, సేమ్ అంతే ఉంటుంది. హియర్ x equal to under root of a square plus b square plus a by 2, y value under root of a square plus b square minus a by 2. ఈ ఫార్ములా ఉపయోగించి మనము xy విలువల్ని కనుక్కోవచ్చు. లేదా ఇంకో మెథడ్ ఉంటుంది, మనము ఆ మెథడ్లో కూడా మనము ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. ప్రాబ్లం చేసేటప్పుడు మనం అదే మెథడ్ చేస్తాం, ఎందుకంటే ఈ ఫార్ములాస్ అన్నీ మనకు అక్కడ గుర్తు రావచ్చు రాకపోవచ్చు. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేటివి మీ నోట్బుక్లో రాసుకొని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఫార్ములాస్ అనేటివి, ఈ సూత్రాలు అనేటివి మనకు గుర్తు ఉంటాయి, లేకపోతే గుర్తుండవు. కంపల్సరీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వీటితో పాటు ప్రాబ్లమ్స్తో పాటు ఇవి చేస్తే మనకు గుర్తు అనేది ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, సరేనా, అందరికి షేర్ చేసి చెప్పండి. వాళ్ళని కూడా షేర్ చేసుకోమని, అదేంటి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.